దేశంలోని విపక్షాలు ఢిల్లీ వేదికగా మరో కీలక భేటీకి సిద్దమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతను బలోపేతం చేసేందుకు ఈ నెల 8న కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండీ కూటమి ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 15 పార్టీల ప్రతినిధులు ఈ భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో ఇండీ కూటమిలోని కీలక పక్షాలైన టీఎంసీ, డీఎంకేలు బంగాల్, తమిళనాడులో అధికారం కోల్పోవడంపై ఈ భేటీలో చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే అప్రమత్తం కావడం, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని నోటీసులు ఇవ్వడం వంటి ఉమ్మడి పోరాట వ్యూహాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. తమిళనాడులో ఇటీవల డీఎంకేతో కాంగ్రెస్ బంధం తెంచుకుని టీవీకేతో చేతులు కలపడంతో ఈ భేటీకి దూరంగా ఉండాలని ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ పార్టీ టీవీకేను కూటమిలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరిగే అవకాశం ఉంది.